దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎంఆర్‌సి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ బైబిల్ కాలేజీ నుండి మీకు శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. నిర్గమాకాండం 5వ అధ్యాయంలో మోషే ఫరోను ఎదుర్కొనుటకు బయలుదేరిన సందర్భం కనబడుతుంది. ఈ 5వ అధ్యాయంలో మోషే ఫరోను ఎదుర్కొనే సందర్భం. మోషే ఒక 3 ప్రాముఖ్యమైన వాటి ద్వారా ఫరోను ఎదుర్కొనటానికి బయలుదేరినట్లుగా రాయబడి ఉంటుంది. ఏమిటా 3? దేని ద్వారా మోషే ఫరోను ఎదుర్కొనటానికి బయలుదేరాడు. ఇప్పుడు మోషే దగ్గర ఫరోను ఎదుర్కొనటానికి ఉన్నటువంటి ఆ 3 ప్రాముఖ్యమైనవి ఏమిటి? ఇది ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఫరోను ఎదుర్కొనటానికి మోషే దగ్గర ఉన్న ప్రాముఖ్యమైనటువంటి ఆ 3 ఏమిటంటే, 1, దేవుని మాట ద్వారా ఫరోను ఎదుర్కొంటూ ఉన్నాడు మోషే. దేవుని మాట, దేవుని సందేశం తన దగ్గర ఉంది. దేవుడు మొదటిసారిగా మోషేను పంపిస్తున్నాడు. ఒక సందేశాన్ని ఇచ్చి ఆ సందేశాన్ని ఫరోకు తెలియచెప్పమని, ఆ సందేశాన్ని ఫరోకు వినిపించమని, ఒక సందేశాన్ని తీసుకొని మోషే బయలుదేరుతూ ఉన్నాడు ఫరోను ఎదుర్కొనటానికి. ఇప్పుడు మొదటిగా ఫరో దేవుని సందేశాన్ని మోషే ద్వారా వినబోతూ ఉన్నాడు. మొదటిసారిగా ఫరో ఎదుటకు మోషే వెళ్ళబోతూ ఉన్నాడు. ఫరోను ఎదుర్కొనబోతూ ఉన్నాడు. దేని ద్వారా అంటే దేవుని సందేశము ద్వారా, దేవుని మాట ద్వారా ఫరోను ఎదుర్కొనబోతూ ఉన్నాడు. ఈ విషయం నిర్గమాకాండం 5వ అధ్యాయంలో మనం చూడగలుగుతాము. 1 నుండి 6వ అధ్యాయం 9 వరకు ఉన్నటువంటి వచనాలు మనకి తెలియపరుస్తూ ఉంటాయి. ఫరో యొద్దకు వెళ్ళి దేవుని సందేశాన్ని వినిపించాడు. అరణ్యములో ఉత్సవము జరిగించుటకు నా ప్రజలను పోనిమ్మని యెహోవా ఆజ్ఞాపించుచున్నాడు అనే సందేశాన్ని ఫరోకి వినిపించాడు. ఆ సందేశాన్ని విన్నటువంటి ఫరో అతని మాట విని ఇశ్రాయేలును పంపించుటకు యెహోవా ఎవడు, యెహోవాను నేను ఎరగను, ఇశ్రాయేలులను పంపించను అన్నాడు. ఈ సందేశం ద్వారా మోషే ఫరోను ఎదుర్కొన్నప్పటికి కూడా ఫరో ఆ సందేశాన్ని తిరస్కరించాడు. ఆ సందేశానికి, ఆ దేవుని మాటకు లోబడలేదు. ఫరో తిరస్కరించిన వాడిగా కనబడతాడు. దేవుని సందేశాన్ని ప్రకటిస్తున్నప్పుడు, దేవుని మాటను వినిపిస్తున్నప్పుడు, దేవుని సందేశాన్ని ప్రకటిస్తున్నప్పుడు తిరస్కారాలు అనేటువంటివి సహజంగా ఆయా సందర్భాలలో, ఆయా పరిస్థితులను బట్టి జరిగినట్లుగా బైబిల్ గ్రంథంలో కూడా మనం చదువుతాం. ఉదాహరణకి నోవాహు కాలంలో 120 సంవత్సరాలు నోవాహు సందేశాన్ని అందించాడు. దేవుని సందేశాన్ని వినిపించాడు. కానీ నోవాహు కాలంలో ప్రజలు ఏం చేశారు? తిరస్కరించారు. ఎవరు కూడా ఓడలోనికి వచ్చినట్లుగా కనపడలేదు. కారణం ఏమిటంటే, దేవుని సందేశాన్ని వినిపించినప్పటికి కూడా ఎవరు ఆ సందేశానికి లోబడలేదు. ప్రతి ఒక్కరు కూడా సందేశాన్ని తిరస్కరించారు. ఇది మొదటిగా మనం చూస్తాం. ఆ తర్వాత యిర్మీయా కాలంలో మీరు పశ్చాత్తాపడకపోతే యెరూషలేము నాశనం అయిపోతుంది, ఇప్పుడైనా మీరు పశ్చాత్తాపడి ఉపవాసం ఉండుడి అని యిర్మీయా కాలంలో ప్రజలకి సందేశాన్ని ఇచ్చాడు. దేవుని మాటను తెలియజేశాడు. కానీ యిర్మీయా కాలంలో ప్రజలు ఆ దేవుని సందేశాన్ని తిరస్కరించారు. ఈ విధంగా ప్రజలు తిరస్కారం అనేది ప్రవక్తల దగ్గర నుంచి, నోవాహు కాలంలో నుండి కూడా, ప్రవక్తల దగ్గర నుండి కూడా ఈ తిరస్కారం అనేది మనకి కనబడుతుంది. అలాగే క్రొత్త నిబంధనలో అపోస్తలుల యొక్క సందేశాలు, అలాగే అపోస్తలుడైన పౌలు గారు ఏథెన్సులో
సువార్తను అందించిన తర్వాత, దేవుని మాటను ప్రకటించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు పౌలును అవమానపరిచారు, హేళన చేశారు. అందరూ తిరస్కరించారు అక్కడ ఉన్నటువంటి వారు. ఇలాగా ఈ వాక్యంలో లేఖన భాగంలో కూడా ఫరో దేవుని సందేశాన్ని తీసుకువచ్చినప్పుడు, దేవుని మాటగా వినిపించినప్పుడు, ఆ దేవుని మాటను, ఆ దేవుని సందేశాన్ని ఫరో తిరస్కరించిన వాడిగా కనబడతాడు. తద్వారా తిరస్కరించబడటమే కాకుండా మోషే తాను నిరుత్సాహపడతాడు. అంత మాత్రమే కాకుండా ఇశ్రాయేలు ప్రజలను మరింత భారము, పనుల భారము మోషే ఆ సందేశం విన్నటువంటి ఫరో ఇశ్రాయేలు ప్రజల మీద మరింత పనుల భారాన్ని మోపుతాడు. ప్రజలు కూడా తిరస్కరించేటట్లుగా, మోషేను తిరస్కరించేటట్లుగా ఈ పనుల భారము అనేది ప్రజల మీద పెట్టాడు. ఎక్కువ పనులు చేయించాడు. ఇది మొట్టమొదటిగా మోషే ఫరోను ఎదుర్కొన్నటువంటి సందర్భం. దేని ద్వారా ఎదుర్కొన్నాడంటే దేవుని మాట ద్వారా ఎదుర్కొన్నాడు. ఇక్కడ ఫరో తిరస్కరించబడటానికి గల కారణం ఏమిటంటే, దేవుని సందేశాన్ని, దేవుని మాటని దేవుడు ముందుగానే చెప్పాడు. అతను హృదయమును నేను కఠినపరచెదను అని. ఫరో హృదయమును నేను కఠినపరచెదను అని. అయితే తిరస్కరించినటువంటి ఫరో ప్రజల మీద అధికమైనటువంటి పనుల భారాన్ని మోపాడు. మరలా మోషే దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టినప్పుడు ఇప్పుడు మరలా దేవుడు మోషేను బలపరుస్తూ ఉన్నాడు. రెండవసారి మోషేను దేవుడు బలపరిచి ఇప్పుడు రెండవసారి ఫరోను ఎదుర్కొనటానికి దేవుడు మోషేను బలపరిచి పంపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు రెండవ పర్యాయము మోషే ఫరోను ఎదుర్కొనటానికి సిద్ధపడ్డాడు. ఈ సందర్భం నిర్గమకాండం 6వ అధ్యాయంలో 10వ వచనమును మనం చదువుతాము. అలాగే 7వ అధ్యాయము 13వ వచనములో కూడా ఈ సందర్భాన్ని మనం చూడగలుగుతాం. ఫరోను మోషే ఎదుర్కొనబోతూ ఉన్నాడు రెండవ పర్యాయం. ఇప్పుడు దేని ద్వారా ఎదుర్కొంటున్నాడు అంటే అద్భుతముల ద్వారా ఫరోను ఎదుర్కొనబోతున్నాడు. మొదటేమో దేవుని సందేశం ద్వారా, దేవుని మాట ద్వారా ఫరోను ఎదుర్కొన్నాడు. ఇప్పుడు రెండవసారి అద్భుతముల ద్వారా ఫరోను ఎదుర్కొంటున్నాడు. ఎందుకంటే దేవుని మాటను తిరస్కరించాడు, దేవుని మాటను వినలేదు. అందుకని ఇప్పుడు రెండవ స్టెప్ మోషే తీసుకున్నాడు. అదేమిటంటే అద్భుతముల ద్వారా, సూచక్రియల ద్వారా ఫరోను ఎదుర్కొనడానికి సిద్ధపడ్డాడు. ఆ విధంగా దేవుడు మోషేను బలపరిచాడు. ఇప్పుడు మోషే ఈ నిర్గమకాండం 6వ అధ్యాయం 10వ వచనం, 7వ అధ్యాయం 13వ వచనాలలో మోషే ఏ విధంగా ఎదుర్కొన్నాడని రాయబడి ఉంటుంది. దేవుడు అంటున్నాడు, నువ్వు ఫరో ఎదుటకు వెళ్ళినప్పుడు నీ దేవుని యొక్క శక్తిని మాకు తెలియచేయము అన్నప్పుడు నీవు నీ చేతిలో ఉన్నటువంటి కర్రను ఫరో ఎదుట పడవేయము, అప్పుడు అది పాము అవుతుంది అన్నాడు. అలాగే మోషే వెళ్ళి ఇప్పుడు అద్భుతములను పొందుకున్నవాడిగా ఇప్పుడు మోషే సిద్ధపడ్డాడు. ఇప్పుడు తన దగ్గర దేవుడు చూపించినటువంటి, దేవుడు తనకిచ్చినటువంటి అద్భుతములు అనేటువంటి కృపను పొందుకొని, ఆ అద్భుతములను తాను సంపాదించుకొని, ఆ అద్భుతములైనటువంటి వరాన్ని తాను పొందుకొని ఇప్పుడు మోషే ఫరోను ఎదుర్కొనటానికి బయలుదేరుతూ ఉన్నాడు. ఫరో ఎదుటికి వెళ్ళాడు. ఇప్పుడు తన దగ్గర అద్భుతాలు ఉన్నాయి. ఇప్పుడు ఫరో ఎదుటికి వెళ్ళి ఫరో ఎదుట తన కర్రను పడవేశాడు. దేవుని శక్తి సామర్థ్యాలను చూపించడానికి ఫరో ఎదుట కర్రను పడవేసినప్పుడు దేవుడు చెప్పినట్లుగానే ఆ కర్ర పాముగా మారింది. మరలా దానిని పట్టుకున్న తర్వాత పాము కర్రగా మారింది. ఇది ఒక అద్భుతంగా మనం చూస్తాం. దేవుడు ఇచ్చినటువంటి 3 అద్భుతాలు. అది మొదటి అద్భుతం, కర్ర పాముగా మారటం. రెండవ అద్భుతం, చేయి తెల్లని కుష్టు కలిగినటువంటిదిగా మారటం, మరలా దాన్ని బాగు చేయటం రెండవ అద్భుతం. మోషేకి దేవుడిచ్చిన 3వ అద్భుతం ఏమిటంటే ఏటి నీళ్లను నేల మీద పోసినప్పుడు ఆ నీళ్లు రక్తముగా మారటం అనేది దేవుడిచ్చిన 3 అద్భుతాలు. ఇప్పుడు ఈ అద్భుతాలు చేతపట్టుకొని మోషే ఫరోను ఎదుర్కొనటానికి బయలుదేరినట్లుగా మనం చూస్తాం. ఆ విధంగా మోషే ఫరో ఎదుటికి వెళ్ళి ఈ 3 అద్భుతాలు చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మొదటి అద్భుతం చేసిన తర్వాత ఫరో తన అంతఃపురంలో, తన రాజ్యంలో ఉన్నటువంటి సెగునుగంటను,
మంత్రజ్ఞులను పిలిపించాడు. ఆ మాంత్రికులు వచ్చి వారు మోషే చేసినట్లుగానే కర్రను పాముగా చేయగలిగారు, కానీ దేవుని శక్తి ఎదుట అవి నిలబడలేకపోయాయి. ఎందుకంటే అహరోను మోషేల యొక్క కర్ర అక్కడున్నటువంటి మాంత్రికుల యొక్క కర్రలను మింగివేసినట్లుగా రాయబడింది. అంటే దేవుని శక్తి ఎదుట ఫరో దగ్గర ఉన్నటువంటి ఆ మాంత్రికులు కానీ శకును కానీ ఎవరు దేవుని శక్తి ఎదుట నిలబడలేకపోయారు. అద్భుతాల ముందు ఎవరు నిలబడలేకపోయారు. ఆ విధంగా మోషే ఫరోను ఎదుర్కొన్నట్లుగా మనం చదువుతాం. అయినప్పటికీ కూడా ఫరో హృదయం కఠినమైంది. దేవుని మాట విని గాని అద్భుతాలు చూసి గాని తన హృదయాన్ని మార్చుకున్నవాడుగా కనబడడు ఫరో. నేను ఇశ్రాయేలీయులను పోనివ్వను అని చెప్తూ ఉన్నాడు. ఈ రెండవసారి జరిగినటువంటి ఎదుర్కొన్నటువంటి అనుభవం. ఈ విధంగా అద్భుతాలను చేతపట్టుకొని బయలుదేరినటువంటి మోషే ఫరోను ఎదుర్కొన్నాడు. అయినా ఫరో కూడా తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఈసారి కూడా దేవుని దగ్గర మోషే మొర్రపెట్టినప్పుడు మూడవ పర్యాయము దేవుడు మరలా మోషేను బలపరుస్తూ ఉన్నాడు. ఈసారి దేవుని వాగ్దానాలను జ్ఞాపకం చేశాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుని యొక్క నిబంధనలను జ్ఞాపకం చేశాడు. వాగ్దానాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మోషేను కూడా దేవుడు వాగ్దానాల చేత బలపరిచి ఇప్పుడు మూడవ పర్యాయము మోషే ఫరోను ఎదుర్కొనటానికి దేవుడు సిద్ధపరిచి పంపిస్తా ఉన్నాడు. ఈ మూడవ పర్యాయము మోషే ఫరోను ఎలా ఎదుర్కొనటానికి బయలుదేరాడంటే, దేని ద్వారా ఎదుర్కొనటానికి బయలుదేరాడంటే తెగుళ్ళు ద్వారా ఈసారి ఫరోను ఎదుర్కొనటానికి బయలుదేరా. నేను చెప్పినట్లుగా మొదటిసారి దేవుని సందేశము ద్వారా, మాట ద్వారా ఎదుర్కొన్నాడు. రెండవసారి అద్భుతముల ద్వారా, సూచక్రియల ద్వారా ఫరోను ఎదుర్కొన్నాడు. మూడవసారి తెగుళ్ళు ద్వారా ఫరోను ఎదుర్కొనబోతూ ఉన్నాడు. 3 సార్లు 3 రకాలైనటువంటి వాటిని ఫరో ఎదుట మోషే ఉపయోగించి ఫరోను ఎదుర్కొనటానికి ప్రయత్నం చేశాడు మోషే. ఈ మూడవ సందర్భంలో మోషే ఫరోను ఎలాగ ఎదుర్కొన్నాడో అనేది మనం చూస్తూ ఉన్నాము. ఇది నిర్గమకాండం 7వ అధ్యాయము 14వ వచనములో రాయబడినటువంటి మాటగా మనం చదువుతాం. అలాగే 11వ అధ్యాయము 10వ వచనములో కూడా ఈ సందర్భాలను మనం చూడగలుగుతూ ఉంటాం. అయితే ఈ తెగుళ్ళు అనేటువంటివి ఐగుప్తు దేశం మీద ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి తెగుళ్ళను దేవుడు పంపించాడు. మోషే తన చేతిలో ఉన్న కర్ర ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం మీదకి తెగులు రావటం, మరలా ఫరో మోషేను పిలిపించి ఇశ్రాయేలు ప్రజలు నేను పంపిస్తాను, నీ దేవుణ్ణి వేడుకొనమని ప్రార్థన చేయమని చెప్పినప్పుడు మోషే మరలా దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు తెగులు ఆగిపోవటం జరిగింది. 10 మారులు కూడా 9 సార్లు కూడా ఈ విధముగా ఫరో చేయగలిగాడు. హృదయం కఠినపరచబడగలిగింది. కానీ మోషే మాత్రం ఫరోను ఎదుర్కొనటం మానలేదు. మొదటి తెగులు నీటిని రక్తముగా మార్చటం. మోషే తన కర్రను పట్టుకొని వెళ్ళి నదుల మీద, ఏటి మీద, కాలువల మీద, చెరువుల మీద తన కర్రను కొట్టినప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి ఏటి నీళ్లు, నదుల యొక్క నీళ్లు, కాలువల నీళ్లు అన్నీ కూడా రక్తంగా మారిపోయాయి. అంతేకాకుండా నదుల్లో ఉన్నటువంటి చేపలన్నీ కూడా చనిపోయాయి, జీవరాశులన్నీ కూడా చనిపోయాయి. ఇది కనబడుతున్నటువంటి మొదటి తెగులు. ఆ తెగులుకు ఫరో మోషేను పిలిపించి ఆపమని చెప్పాడు. మోషే ప్రార్థించినప్పుడు తెగులు ఆగింది. ఈ విధంగా రెండవ తెగులు కప్పలను పంపించటం. మూడవ తెగులు భూమిలో నుండి ధూళి లేచి పేలుగా మారటం. పేలును దేవుడు పంపించాడు. 4వ తెగులు ఈగలు ఐగుప్తును చుట్టుకున్నాయి. ఈగల గుంపులు బయలుదేరాయి. 5వ తెగులు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి పశువుల మీద తెగులు సంభవించింది. మరి పశువులు చనిపోవటం. 6వదిగా మనుషుల మీద తెగులు వచ్చింది. మనుషులు శరీరం అంతా కూడా పొక్కులు, దద్దురులు వచ్చాయి. అయినా ఫరో హృదయం కఠినమైంది. తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. తెగులు వచ్చినప్పుడల్లా కూడా తన హృదయాన్ని ఇశ్రాయేలును పంపించటానికి ప్రయత్నం చేస్తున్నాడు. తెగులు ఆగిపోయినప్పుడు
తన హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాడు. ఇప్పుడు వారి శరీరం మీద పొక్కులు దద్దుర్లు వచ్చాయి, దురదలు వచ్చాయి, దద్దుర్లు వచ్చాయి. వెంటనే ఫరో అన్నాడు, నేను ఇశ్రాయేలు ప్రజలను పోనిస్తాను అన్నాడు. మరలా మామూలే. ఈ విధంగా 7వ తెగులు ఇప్పుడు ఆకాశంలో నుంచి ప్రకృతి సంబంధమైనటువంటి తెగులు అదేమిటంటే వడగండ్లు వాన కురిపించింది. ఐగుప్తు దేశమంతా కూడా పెద్ద పెద్ద వడగండ్లు వాన కురిచింది, ప్రచండమైనటువంటి వడగండ్ల వాన. అయినా ఫరో హృదయం కఠినమైంది. ఆ తరువాత 8 మిడతల దండు వచ్చింది. ఐగుప్తు దేశమంతా కూడా పెద్ద మిడతల దండు మరి పంపించటం జరిగింది. ఫరో మామూలుగానే యథావిధిగానే తన హృదయాన్ని కఠినపరుచుకున్నారు. 9వ తెగులు ఏమిటంటే ఐగుప్తు దేశం అంతా కూడా దట్టమైనటువంటి చీకటి కమ్మటం. దట్టమైనటువంటి చీకటి కమ్మటం. ఇశ్రాయేలీయుల యొక్క గుడారాలలో వెలుగున్నది, ఐగుప్తుల యొక్క గుడారాలలో ఐగుప్తు దేశం అంతటా చీకటి ఉన్నది. ఈ చీకటి అనేటువంటి తెగులు, అంధకారం, కంటికి కనిపించని దట్టమైనటువంటి చీకటి ఐగుప్తు దేశంలోనికి తెగులుగా పంపబడింది. ఈ విధంగా 9 పర్యాయములు తెగుళ్ళ ద్వారా ఫరో పంపిస్తానంటూ మరలా హృదయాన్ని కఠినపరచుకోవటం ఈ విధంగా జరుగుతూ వచ్చింది. చివరగా 10వ తెగులు ఐగుప్తు దేశంలో మనుషులలో కానీ పశువులలో కానీ ప్రతి దానిలో ప్రథమ సంతానము చంపబడటం జరిగింది. ఈ ప్రథమ సంతానము చంపబడినప్పుడు ఫరో సింహాసనం మీద ఉన్నటువంటి ఫరో మొదలుకొని ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఆఖరికి పశువులకు మొదలుకొని కూడా ప్రథమ సంతానము చంపబడ్డాయి. అప్పటికి కానీ ఫరో ఇశ్రాయేలు ప్రజలను పంపించటానికి తాను ఒప్పుకోలేదు. ఆ విధంగా ఫరో ఈ 10 రకాలైనటువంటి తెగుళ్ళు చేత శోధించబడి తాను ఇశ్రాయేలును పంపించటానికి ఒప్పుకున్నాడు. అప్పటి వరకు కూడా మోషే ఫరోను ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఆ తరువాత ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమును విడిచి రావటానికి విడుదల యొక్క సిద్ధపాటు అనేది మనకి కనబడుతూ ఉంటుంది. విడుదల కొరకు సిద్ధపాటు, విడుదల కొరకు ఇశ్రాయేలీయుల సిద్ధపాటు. ఆ సిద్ధపాటు ఎలా ఉంటుందో, ఆ సిద్ధపాటును గురించినటువంటి విషయాలు ఏమిటో మనం తర్వాత వీడియోలలో మనం తెలుసుకొనబోతూ ఉన్నాము. ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకున్నది ఏమిటంటే మోషే ఫరోను 3 ద్వారా ఎదుర్కొన్నాడు. 1 దేవుని మాట ద్వారా, 2 దేవుని అద్భుతముల ద్వారా, 3 దేవుని నుండి పంపబడిన తెగుళ్ళ ద్వారా ఫరోని ఎదుర్కొన్నాడు. ఆ విధంగా ఫరోని జయించి ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి వరకు కూడా మోషే ఫరోను విడిచిపెట్టలేదు, ఫరోను ఎదుర్కొన్నట్లుగా వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది. కనుక దేవుని సన్నిధిలో వ్యతిరేకతలు అనేటువంటివి ఒకవేళ వచ్చినప్పటికీ కూడా, వ్యతిరేకమైనటువంటి ప్రతిఫలం మనకి కనిపించినప్పటికీ కూడా మనం మోషేలాగా సమస్యలను ఎదుర్కొనే వారంగా దేవుడు తన కార్యాలను జరిగించేంత వరకు ఆత్మ సంబంధమైన జీవితంలో పాపము నుండి, శాపము నుండి, కట్ల నుండి, పాపపు కట్ల నుండి ప్రజలను విడిపించబడేంత వరకు దేవుని సువార్తను చేతపట్టుకొని మోషేలాగా సమస్యలను ఎదుర్కొనే వారంగా, పరిస్థితులను ఎదుర్కొనే వారంగా మనము ఫరో ఏ విధంగా అయితే మోషే ఫరోను ఎదుర్కొన్నాడో అదేవిధంగా అపవాదిని, వాని అనుచరులను, పరిస్థితులను, ప్రతికూలమైనటువంటి పరిస్థితులను మనం ఎదుర్కొనేటువంటి వారిగా ఉండాలి. దానికి కావలసినటువంటి సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. ఆ విధమైనటువంటి కృప దేవుడు మన అందరికీ దయచేయునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.